అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ నెల జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 13వ తారీఖు వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడబోతున్నాయి. చాలా శక్తివంతమైన వారాహి గుప్త నవరాత్రులు, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి ఇలాంటి ఎన్నో పండుగలు రాబోతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, నవరాత్రుల విశిష్టత, అలాగే ఆషాఢ మాసం పూజా విధానం, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే గురు మౌఢ్యమి కూడా ప్రారంభం కాబోతుంది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. ఇక జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ ఏర్పడబోతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నిద్రాకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరుపరు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అమ్మవారి చిత్రపటాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులను అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ నవరాత్రులలో తప్పనిసరిగా కందగడ్డ దీపం వెలిగించాలి. అంటే జూలై 15 నుండి జూలై 23 మధ్యలో వారాహి నవరాత్రుల సందర్భంగా మీ పూజ గదిలో అమ్మవారి ముందు కందగడ్డ దీపం వెలిగించండి. ఒక కందగడ్డను తీసుకొని పై భాగంలో చిన్న గుంట చేసి అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ కందగడ్డ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత ఓం వారాహి దేవతాయై నమో నమః అని మీ మనసులో జపించండి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందగడ్డను గోమాతకు తినిపించాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ ఆషాఢ మాసం పూజలకు, వ్రతాలకు చాలా శ్రేష్టమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహ ప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అస్సలు చేయకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి. ఆషాఢంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఈ నెలలో పుణ్యక్షేత్రం దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢ మాసం వచ్చేలోపు
వెంటనే ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ఆషాఢంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ మాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢ మాసం నెల రోజులు మీ ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టండి. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ప్రతి ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో ఏది చేసినా చేయకపోయినా మీ గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. మన గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విశేషంగా అలాగే ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే ఇంకా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం ఒక ఎర్ర దారానికి పసుపు కొమ్మును కట్టి ఆ మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం శుక్రవారం నాడు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎవరికైనా ఉప్పును దానం చేయండి. ఆషాఢంలో ఉప్పు దానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఆషాఢంలో వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి స్నానం చేస్తే ఈ వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు తప్పనిసరిగా దానం చేయాలి. చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగు దానం చేస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆషాఢంలో చెద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆషాఢ మాసంలో గోవును పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ప్రదక్షిణలు చేయడం, గోవుకు ఆహారం పెట్టడం ద్వారా అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి.